తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మండలి ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఓటును దుర్వినియోగం చేస్తున్నారని కామెంట్ చేశారు. ఏపీ తెలంగాణలో 2 చోట్ల ఓటు హక్కు వినియోగించుకోవడం వల్లే లెక్కల్లో తేడా వస్తుందని విమర్శించారు. అటు కులగణన విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ గుత్తా మండిపడ్డారు. కులగణన చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. తెలంగాణలో 97% కుటుంబ సభ్యుల వివరాలను ప్రభుత్వం సేకరించిందని తెలిపారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సకల జనుల సర్వే చట్టబద్ధంగా జరగలేదని విమర్శించారు మండలి చైర్మన్. కుటుంబాలు సర్వేలో పాల్గొనడం, అదే విధంగా దాన్ని మొన్న శాసనసభ ఉభయ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం అటు ముఖ్యమంత్రి గారు ఇటు ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ రూపకంలో ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఎన్నికలైపోగానే దాదాపు 5-6 లక్షల మంది 10 లక్షల దాకా ఆంధ్రాకు పోయి ఓట్లు వేస్తారు. అక్కడ ముందు జరిగితే తర్వాత వచ్చి ఇక్కడేస్తారు. ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ ను వాళ్ళని తొలగించాలంటే ఆధార్ కార్డు లింకు ఏదో ఒకటి ఖచ్చితంగా పెడితే ఇది శాశ్వతమైనటువంటి సమస్యకు పరిష్కారం అవుతుంది. అదేవిధంగా 2014లో చేపట్టబడినటువంటి సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత దాన్ని అఫీషియల్ డాక్యుమెంట్గా అటు శాసనసభల్లో కానీ శాసన పరిషత్తులో కానీ ప్రభుత్వ పరంగా తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మండలి ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఓటును దుర్వినియోగం చేస్తున్నారని కామెంట్స్ చేశారు. ఏపీ తెలంగాణలో 2 చోట్ల ఓటు హక్కు వినియోగించుకోవడం వల్లే లెక్కల్లో తేడా వస్తుందని విమర్శించారు. అటు కులగణన విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ గుత్తా మండిపడ్డారు. కులగణన చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. తెలంగాణలో 97% కుటుంబ సభ్యుల వివరాలను ప్రభుత్వం సేకరించిందని తెలిపారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సకల జనుల సర్వే చట్టబద్ధంగా జరగలేదని విమర్శించారు మండలి చైర్మన్. కుటుంబాలు సర్వేలో పాల్గొనడం, అదే విధంగా దాన్ని మొన్న శాసనసభ ఉభయ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం అటు ముఖ్యమంత్రి గారు ఇటు ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ రూపకంలో ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఎన్నికలైపోగానే దాదాపు 5-6 లక్షల మంది 10 లక్షల దాకా ఆంధ్రాకు పోయి ఓట్లు వేస్తారు. అక్కడ ముందు జరిగితే తర్వాత వచ్చి ఇక్కడేస్తారు. ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ ను వాళ్ళని తొలగించాలంటే ఆధార్ కార్డు లింకు ఏదో ఒకటి ఖచ్చితంగా పెడితే ఇది శాశ్వతమైనటువంటి సమస్యకు పరిష్కారం అవుతుంది. అదేవిధంగా 2014లో చేపట్టబడినటువంటి సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత దాన్ని అఫీషియల్ డాక్యుమెంట్గా అటు శాసనసభల్లో కానీ శాసన పరిషత్తులో కానీ